ఈ కథ విశాలాక్షి మాసపత్రిక వారు నిర్వహించిన కథల పోటీలలో బహుమతి గెలుచుకుంది. కథ పేరు చెమ్మగిల్లిన చెలిమి. గిరిధర్, రాధిక దంపతులు కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడి గుడికి వెళ్ళి దర్శనం అనంతరం గుడి ప్రాంగణంలో ఒక పక్కన కూర్చుని ప్రసాదం తింటూ ఉన్నారు. గుడి గోపురంపై ఉన్న చిన్ని కృష్ణుడి ప్రతిమ వైపు అలాగే చూస్తూ ఉంది రాధిక. ఆమె కళ్ళు చెమ్మగిల్లటం చూసి ఆమె భుజం మీద చేయి వేసి, ఏమైంది? ఆ చిన్ని కృష్ణుని చూస్తుంటే నీకెవరైనా గుర్తుకొచ్చారా అని అడిగాడు గిరిధర్. రాధిక తడి కళ్ళను తుడుచుకుంటూ, అవును, చిన్ని కృష్ణుడే గుర్తుకొచ్చాడు అంది ఏదో గుర్తు చేసుకొని నవ్వుకుంటూ. ఒక్క క్షణం తర్వాత గిరిధర్ వైపు హుషారుగా తిరిగి తను కూర్చున్న సిమెంట్ గట్టుపైకి కాళ్ళు లాక్కొని మఠం వేసుకుని కూర్చుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, గిరిధర్, మా చిన్నప్పుడు మేము పిఠాపురంలో ఉండేవాళ్ళం అని చెప్పాను కదా నీకు. అప్పుడు నాకు 12 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. మాకప్పుడు ఒక చిట్టి గ్యాంగ్ ఉండేది. అందరూ దాదాపు ఒక వయసు వాళ్ళమే. మా గ్యాంగ్ అందరిలోకి నా ఫ్రెండ్ కృష్ణ పేరు ప్రతి ఇంట్లోనూ మారుమోగుతూ అందరినీ కలవరపెడుతూ ఉండేది. వాడు చూడటానికి తెల్లగా, బొద్దుగా, చలివిడి ముద్దుగా ఉండేవాడు. కానీ అల్లరి పిడుగు. ఈ పిడుగు ఎప్పుడు ఏదో ఒక ఇంట్లో పడి ఆ వేడి వీడి ఇంటి గుమ్మం దాకా వచ్చేది. రామాలయం పక్కనే వీళ్ళ ఇల్లు. ఆ ఇల్లు దాటుకునే మా ఇంటికి వెళ్ళాలి. నేను ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చూస్తే వాళ్ళ ఇంటి ముందు ఎవరో ఒకరు ఒక ఫిర్యాదుతో నిలబడి వాళ్ళమ్మని, రావమ్మా బయటికి రా, నీ కొడుకు ఏం చేశాడో వచ్చి చూడు అని అరుస్తున్న అరుపులే ఎప్పుడు వినపడేవి. కొత్తగా చేయించుకున్న మా సిమెంట్ దిమ్మ మీద ఎక్కి దూకాడు, అది విరిగిపోయింది అని. మా ఇంట్లో బుట్టలు కట్టిన జామపళ్ళు బుట్టలుగానే ఉన్నాయి, వాటిని నీ కొడుకు మాయం చేశాడు అని. మా వాడి కొత్త సైకిల్ లాక్కుని మరీ తొక్కి ఫెడలు విరగొట్టేశాడు. ఇలా ఒకటని కాదు, ఎప్పుడు ఏదో ఒక గొడవ ఇంటి మీదకి ఎత్తుకొచ్చేవాడు మా కిట్టిగాడు. వాళ్ళంతలా అరుస్తుంటే పాపం వాళ్ళ అమ్మకు ఏం చేయాలో అర్థం కాక, అవునా మావాడు అలా చేశాడా, సరే వాడిని ఇంటికి రానివ్వండి, వాడిని వివరం కనుక్కుని కొడతాను అని ఒకసారి, మీరే తిట్టి బుద్ధి చెప్పండి వెధవకి అని ఇంకోసారి, ఆ నష్టం ఎంతో చెప్పండి నేను ఇచ్చేస్తాను అని మరోసారి సర్దు చెప్పి పంపించేది. పాపం వాళ్ళమ్మకి ప్రతిరోజు ఇదే పంచాయతీ. ఒకరోజు మా పక్కింటి నారాయణమ్మ గారు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తున్న కృష్ణని చూసి, ఉండు వెధవా అని కోపంగా అనేసరికి వాడు వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా పరిగెత్తాడు. అమ్మ అంతల్లరా, ఆ అల్లరికి కూడా ఒక హద్దు అదుపు ఉండాలి అని తెగ తిట్టుకున్నారు నారాయణమ్మ గారు. మా కిట్టుగాడు ఏం చేశాడో ఏమో మరి. ఇంకో రోజు ఇదే నారాయణమ్మ గారు ఓ బియ్యం బస్తాన్ని గుమ్మం దాటించలేక అవస్థలు పడుతూ అటుగా వస్తున్న నన్ను చూసి, ఓ అమ్మాయి అని పిలిస్తే నేను వినపడినట్టు నటించి గబగబా మా ఇంటికి వచ్చేసాను. ఆవిడ గురించి పూర్తిగా తెలియక అంతకుముందు చాలాసార్లు సహాయం చేశాను. ఆవిడ ఇంటి నిండా పిల్లలు ఉన్నా వాళ్ళకి ఎప్పుడూ ఏ పని చెప్పేది కాదు. బయట పిల్లల్ని మాత్రం పనులకి బాగా వాడుకునేది. ఈ విషయం నాకు తెలిసాక ఆవిడ మాటలు వినడం మానేశాను. కృష్ణగాడు అటు వెళ్తుంటే పిలిచింది, బియ్యం బస్తా సాయం పట్టమని. మా బుల్లి బాహుబలిగాడు హుషారుగా వెళ్ళి వాడొక్కడే ఆ బియ్యం బస్తాని ఎత్తి గుమ్మం దాటించేశాడు. తర్వాత దాన్ని చిన్నగా గోడకు చేర్చాడు. తనకు సహాయం చేసి వెళ్ళిపోతున్న వాడిని చూసి, శభాష్రా అంటున్న నారాయణమ్మగారి కళ్ళు నా కళ్ళబడ్డాయి. అది శ్రీరామనవమి జరిగిన 3వ రోజు. ఉయ్యాల సేవ చేశారు స్వామికి. గుడికి వచ్చిన వాళ్ళలో కొందరు రకరకాల స్వీట్లు, పళ్ళు తెచ్చారు. ఆ పంచదార చిలకలు, లడ్డూలు చూసి మా అందరి నోళ్ళు ఊరాయి. మా బుడ్డి గ్యాంగ్ అంతా గుడి మెట్ల మీద కూర్చుని గుడి లోపల బల్ల మీద పెట్టి ఉన్న ప్రసాదాల వైపు చూస్తూ, ఆ లడ్డూ ప్రసాదం మనకు పెట్టొచ్చు కదా అనుకున్నాం మేమంతా. మనకి మిగిలిపోయిన కొబ్బరి ముక్కలు పెడతారు కానీ అంత మంచి మంచి స్వీట్లు పెడతారా? ఎప్పుడైనా పెట్టారా? ఆ ఖరీదైన స్వీట్లు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు అన్నాడు మా చిట్టి గ్యాంగ్లో చిన్న అనే కుర్రాడు. రామాలయాన్ని ఆనుకుని 2 మీటర్ల ఎత్తులో ఒక చప్టా, మధ్యలో పెద్ద రావి చెట్టు ఉండేది. మేమందరం ఆ చెట్టు చుట్టూ ఒక రౌండ్ తిరిగి యువతలకు వచ్చేసరికి ఎప్పుడూ ఒకరు తక్కువగా ఉండేవారు. ఎందుకంటే ఆ చప్టా ఒకవైపు కొంచెం జారుగా వాలుగా ఉండటం వల్ల ఎవరో ఒకరు ఖచ్చితంగా జారి కింద పడిపోయేవారు.
చెట్టు చుట్టూ తిరిగి యువతలకు వచ్చేసరికి ఒకరు తక్కువగా ఉండేవారు. ఆ రోజు మా గ్యాంగ్లో ఎవరు జారిపడిపోయి ఉంటారబ్బా అని వెనక్కి తిరిగి చూస్తున్నాను నేను. మా కోతుల మందలో కృష్ణ మిస్ అయినట్టు తెలిసి నవ్వుకుంటున్న నాకు చెట్టు మీద నుంచి ఎవరిదో నవ్వు వినిపించేసరికి తల పైకెత్తి చూశాను. చెట్టు కొమ్మ ఎక్కి మా వైపు చిద్విలాసంగా నవ్వుతూ చూస్తూ ఉన్నాడు కృష్ణ. వాడిని కిందకి రమ్మంటే రానని రామాలయం లోపలికి చూస్తూ ఉండిపోయాడు. మేమంతా గుడి దగ్గరున్న మున్సిపల్ కుళాయి దగ్గరికి వచ్చాం. చెట్టు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి దాహం వేసింది అందరికీ. కుళాయి అప్పటికే కట్టేశారు అని తెలిసినా మేము రోజు చేసే టెక్నిక్తో నీళ్లు తాగాలని నేను ముందంటే నేను ముందని తోసుకున్నాం. మా ఫ్రెండ్ కుళాయి గొట్టంలోంచి గాలి నోట్లో గట్టిగా పీల్చేసరికి గొట్టంలో నుంచి నీరు బయటకు వచ్చింది. ఆ నీటిని కింద పడకుండా అందరూ ఒకరి తర్వాత ఒకరు తాగేశాం. మేము ఆ పనిలో ఉండగా కృష్ణ ఒగుర్చుకుంటూ మా ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాడి 2 చేతుల్లో పంచదార చిలకలు లడ్డూలు చూడగానే మా అందరి కళ్ళు మెరిశాయి. వాటిని మా అందరికీ ఇచ్చి తర్వాత వాడి జేబులో దాచిన కాజాలు బయటికి తీశాడు. ఎవరైనా చూస్తే మా అందరినీ తిట్టిపోస్తారు అని భయం వేసినా వాటిని చూసి నోరూరి అందరూ పంచుకొని తిన్నాం. గుళ్ళోకి ఎలా వెళ్లాలో తెలుసుకోవడం కోసమే వాడు చెట్టు ఎక్కాడని మాకు అప్పుడు అర్థమైంది. వాడు ఊచలు ఊడి లూజుగా వేలాడుతున్న కిటికీలోంచి గుడి లోపలికి వెళ్ళి ఆ స్వీట్స్ని తెచ్చానని చెప్పాడు. ఆ స్వీట్స్ తీసుకురావడానికి వాడు ఎంత కష్టపడ్డాడో గీసుకున్న వాడి చెయ్యి, చిరిగిన వాడి చొక్కా చూస్తే అర్థమైంది. ఇంకేముంది, మర్నాడు మామూలే. వాళ్ళ ఇంటి ముందు పూజారి తిట్లు, వాళ్ళమ్మ సంజాయిషీలు. ఓ రోజు పద్మ మా ఇంటి గుమ్మలో నిలబడి, రాధికా, కృష్ణ ఇంటికి వెళ్ళాలి, తొందరగారా అని పిలిచేసరికి జామ చెట్టుకు నీళ్లు పోస్తున్న నేను పెరట్లోంచి బయటకు వచ్చాను. పద్మ కళ్ళల్లో ఏదో భయం దిగులు చూసి ఏమైంది అని అడిగాను. కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అని వేగంగా ముందుకు నడిచింది. ఈ కిట్టిగాడు ఎక్కడ ఏం వెలగబెట్టాడో అనుకుంటూ పద్మ వెంట నడిచాను. కృష్ణ ఇంటి ముందు జనం గుమ్ముకూడి ఉండటం చూసి అడుగులో అడుగు వేసుకుంటూ అనుమానంగా లోపలికి వెళ్ళాను. నన్ను విడిచి వెళ్ళిపోయావా కృష్ణ అంటూ ఏడుస్తున్న వాళ్ళ అమ్మను చూస్తూ అలాగే ఉండిపోయాను. అది బాధో అంతకన్నా ఎక్కువ ఏదో తెలియని భావన, ఏది అర్థం కాని పరిస్థితి నాది. నాకు తెలియకుండానే కన్నీళ్లు చెంపలపై నుంచి జారుతూ ఉన్నాయి. మా గ్యాంగ్లో ఎంతో హుషారుగా ఉండేవాడిని ఆ స్థితిలో చూడటం నా వల్ల కాలేదు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఓ మూలన నుంచున్నాను. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళంతా వాడిని ఎప్పుడూ తిడుతూ ఉండేవాళ్లే. అయ్యో ఎంత చురుకైన వాడు, ఎంత హుషారైన పిల్లాడో అని వాళ్ళంతా అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అల్లరుడు, తుంటరివాడు, దొంగ అన్న నోరులే అవన్నీ. ఇప్పుడు వాళ్ళకి వాడి అల్లరి గుర్తుకు రాలేదు. వాడిలోని మంచితనం, సహాయం చేసే గుణం గుర్తుకు వచ్చింది. వాడిని అలా చూస్తూ ఉండలేక ఇంటికి వచ్చేసాను. అలా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని మా అమ్మగారు అడుగుతుంటే, సూర్యుడు అస్తమించాడమ్మా అన్నాను. అమ్మకు అర్థం కాకో వినపడకో ఏంటి అన్నారు. అదే మా ఫ్రెండ్ సూర్యకృష్ణ ఇక లేడు. టేప్ రికార్డర్ రిపేర్ చేస్తూ వైర్లన్నీ చుట్టుకొని షాక్ కొట్టి చనిపోయాడు చెప్పాను బాధగా. మా అమ్మగారు కాసేపు నిశ్శబ్దం తర్వాత, అందుకే అందరి నోట్లో ఉండకూడదు అంటారు, వాళ్ళందరి దిష్టి తగిలి ఉంటుంది పాపం అన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకి మా వీధిలో వాళ్ళంతా రామాలయంకి వెళ్ళాం. నేను నా ఫ్రెండ్స్ దేవుణ్ణి దర్శించుకుని బయటకు వచ్చేసాం. కానీ మా పక్కింటి గౌరీ గారు, మా అమ్మగారు నారాయణమ్మ గారి కోసం గుడి ముందు ఎదురు చూస్తూ ఉన్నారు. నారాయణమ్మ గారు లోపల కృష్ణుడి విగ్రహం దగ్గర నుంచుని ఏవో శ్లోకాలు చదువుతూ ఉండిపోయారు. నారాయణమ్మ గారు ఆ సీతారాముని విగ్రహం దగ్గర కన్నా పక్కనున్న కృష్ణుడి విగ్రహం దగ్గరే ఎక్కువసేపు ఉండిపోతారు. కృష్ణుడంటే ఆవిడకి ఎంత ఇష్టమో అని మా అమ్మగారు అంటూ ఉండగా నారాయణమ్మ గారు గుడిలో నుంచి బయటకు వచ్చి ఆ వెన్న దొంగని ఎంత చూసినా తనివి తీరదు. ఎంత అల్లరివాడు, ఎంత కొండేవాడు, ఆ చేష్టలు ఆ లీలలో తలుచుకుంటే తను పులకించిపోతుంది అంటూ ముందుకు వెళుతున్న ఆవిడని చూస్తే నాకు విపరీతమైన కోపం వచ్చింది. అల్లరి ఆ కృష్ణుడి చేస్తే ముద్దు, అదే నా ఫ్రెండ్ సూర్యకృష్ణ చేస్తే అల్లరికి హద్దు అదుపు ఉండాలంటారు. ఏంటో ఈ పెద్దలు అనుకున్నాను. సూర్యకృష్ణ
చాలా చిన్న వయసులోనే అస్తమించాడు, ఎక్కడో ఉదయించడానికే అని చెప్పడం ఆపి కళ్ళు తుడుచుకుంది రాధిక. ఇది విన్న గిరిధర్ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అయ్యో, మీ కృష్ణ చనిపోయాడా అన్నాడు. లేదు, నా జ్ఞాపకాలలో ఇంకా సజీవంగానే ఉన్నాడు అని నవ్వుతూ అంటూ తల పైకెత్తి గుడి గోపురంపై ఉన్న చిన్ని కృష్ణుడి వైపు చూసింది రాధిక.